గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. మన గురుబ్రహ్మ ఛానల్లో ఉన్న కన్యా రాశి వారు ప్రస్తుతం కన్యా రాశి వారి పైన శని ప్రభావం ఎలా ఉందండి, భవిష్యత్తులో ఏలినాటి శని ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు పూర్తవుతుంది, అష్టమ శని ఎప్పుడు, అర్ధాష్టమ శని ఎప్పుడో చెప్పమన్నారండి. ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా కన్యా రాశి వారిపైన ప్రస్తుతం శని భగవానుడి యొక్క ప్రభావం ఎలా ఉంది, భవిష్యత్తులో ఎలా ఉంటుంది అని డేట్ వైజ్గా వివరిస్తానండి. కాబట్టి దయచేసి ఈ వీడియోని చివరి దాకా చూడండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ఈ కన్యా రాశి వారు 2017 నుండి 2020 వరకు అంటే 2.5 సంవత్సరాల పాటు అర్ధాష్టమ శని యొక్క ప్రభావంతో ఇబ్బంది పడ్డారండి. ఈ 2.5 సంవత్సరాల పాటు ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు అని అర్థం చేసుకోగలిగారు. స్నేహితులతో విభేదాలు జరగటం కానీ, వివాదాలు అవటం కానీ జరిగింది. కెరీర్ వారీగా బాగానే ఉన్నప్పటికీ కూడా పని ఒత్తిడిని బాగా భరించవలసి వచ్చింది. అంటే 2020 వరకు కూడా శని ప్రభావం వల్ల కన్యా రాశి వారు ఇబ్బంది పడ్డారు. శని భగవానుడు 4వ ఇంట్లో ఉండటంతో అర్ధాష్టమ శని యొక్క ప్రభావం వల్ల బాగా ఇబ్బంది పడ్డారు. అయితే ప్రస్తుతం వీరిపైన శని యొక్క ప్రభావం ఎలా ఉందంటే, శని ప్రస్తుతం కుంభరాశిలో ఉన్నాడండి. అంటే మీ 6వ ఇంట్లో ఉన్నాడు. ఈ సంచారం అనేది కన్యా రాశి వారికి అనుకూలమే అని చెప్పాలి. మీ దగ్గర పనిచేసేవారి కారణంగా మీ వ్యాపారం అభివృద్ధి చెందటం కానీ, లేదా ఉద్యోగంలో మంచి మంచి మార్పులు రావటం కానీ జరుగుతుంది. వ్యాపారంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా మీ తెలివితేటలతో, కొంతమంది సహాయ సహకారాలతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ఉద్యోగ విషయంలో పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఇతర సమస్యలు అయితే ఉండవండి. కెరీర్లో ముందుకు వెళ్ళగలుగుతారు. నిజాయితీతో చేసే ప్రతి పనిలో కూడా సత్ఫలితాన్ని పొందగలుగుతారు. గతంలో మిమ్మల్ని అపార్థం చేసుకున్న వారు కూడా తప్పు తెలుసుకుని మీకు సహాయం చేయగలుగుతారు. ఉద్యోగంలో ఎవరైతే మార్పు కావాలి అని కోరుకుంటున్నారో, లేదా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో, ఈ సంవత్సరంలో శని భగవానుడి యొక్క ప్రభావం బట్టి ద్వితీయార్థంలో అనుకూల ఫలితాన్ని అయితే పొందగలుగుతారండి. అయితే ఒక్క నెగిటివ్ ఏంటంటే, శని భగవానుడి యొక్క దృష్టి అనేది 12వ ఇంటి పైన ఉండటం వల్ల ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. గతంలో పొదుపు చేసిన డబ్బులు కూడా ఈ సమయంలో ఖర్చు పెట్టవలసిన సందర్భాలు ఎదురవుతాయి. ఆదాయం బాగానే ఉన్నప్పటికీ కూడా విపరీతమైనటువంటి ఖర్చులను అనుభవిస్తారు. అంటే విపరీతమైనటువంటి ఖర్చులను చేస్తారు కన్యా రాశి వారు. కుటుంబ అవసరాల కోసం కానీ, కుటుంబంలో జరగబోయే శుభకార్యాల కోసం కానీ, కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య సంబంధిత కారణాల వల్ల కానీ, విలాసాల కారణంగా కానీ, ఇంటి మరమ్మతుల కారణంగా కానీ డబ్బులు ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశాలు అయితే ఉంటాయండి. అయితే ఉద్యోగపరంగా మీకు రావాల్సిన బకాయిలనైతే తిరిగి పొందగలుగుతారు. కోర్టు కేసులు, ఆస్తి తగాదాల్లో విజయాన్ని సాధిస్తారు. కానీ అదే సమయంలో డబ్బు ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇన్కము ఉంటుంది, అలాగే ఎక్స్పెన్సెస్ కూడా ఉంటాయండి. ఒక పక్క లాభము ఉంటుంది, ఇంకొక పక్క ఖర్చులు కూడా పెరుగుతాయి. శని భగవానుడి యొక్క గోచారం మీకు ప్రస్తుతం అనుకూలంగా ఉంది కాబట్టి సమస్యలు వచ్చినప్పటికీ కూడా, అంటే ఇతర గ్రహాలు ఏమైనా సమస్యలు కలిగించినప్పటికీ కూడా మీలో ధైర్యం అనేది పెరుగుతుంది. ఉత్సాహం ఏమాత్రమూ కూడా తగ్గకుండా సమస్యలను పరిష్కరించగలుగుతారు. అలాగే శని భగవానుడి యొక్క గోచారం అనేది మీ ఆరోగ్యం మెరుగుపడటానికి కూడా సహకరిస్తుంది. సరైన వైద్యం కానీ, మందులు కానీ అందుతాయి. ఆరోగ్య సమస్యల నుండి అయితే చాలా వరకు బయటపడగలుగుతారు. ఒక మాటలో చెప్పాలంటే గతం కంటే చాలా మెరుగ్గా ఉంటుందండి. కాకపోతే ఆర్థిక విషయంలో మాత్రం చాలా ఖర్చులు ఉండబోతున్నాయి ఈ కన్యా రాశి వారికి.
చదువుకునే పిల్లల విషయంలో చూసుకున్నట్లయితే నిర్లక్షణ ధోరణి కారణంగా లేదా గురువులను కానీ పెద్దవారు చెప్పే మాటలను వినకపోవటం కారణంగా లేదా వారి సలహాలను అయితే పిల్లలు పట్టించుకోరండి. దాని కారణంగా అవకాశాలను చేజార్చుకుంటారు. చదువు పైన పెద్దగా ధ్యాస చూపరు. అయితే శని భగవానుడి యొక్క గోచారం అనేది 6వ ఇంట్లో మీకు అనుకూలంగా ఉండటం వల్ల సమయానికి తప్పు తెలుసుకుని శ్రమించి చదువుతారు. మొదట్లో కాస్త మొరాయించినా ఎవ్వరి మాట వినకపోయినా సరే తర్వాత కన్యారాశిలో జన్మించిన విద్యార్థులు ఎవరైతే చదువుకుంటున్నారో చదువు పైన ధ్యాసను చూపిస్తారు. పరీక్షల్లో అనుకూల ఫలితాలను పొందగలుగుతారు. కాబట్టి మొత్తం మీద కన్యారాశి వారికి 2025 మార్చి 28వ తారీఖు వరకు, అంటే శని భగవానుడు కుంభరాశి నుండి మీనరాశిలోకి మారే అంతవరకు కూడా, అంటే శని భగవానుడు మీ 6వ ఇంట్లో ఉన్నంత కాలం కూడా ఈ సంచారం అనేది మీకు అనుకూలంగా ఉండటం వల్ల గొప్ప విజయాలను అయితే సాధించగలుగుతారు. వ్యాపారులు కూడా వ్యాపారంలో బాగా రాణించగలుగుతారండి. కొత్త ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. ఇంట్లో ఆనందం ఉంటుంది, శ్రేయస్సు పెరుగుతుంది. కానీ మెయిన్గా మీకు నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఖర్చులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి. ఆదాయం బాగానే ఉన్నప్పటికీ కూడా ఆదాయానికి సరిపడా ఖర్చులే ఉంటాయి. మీ ఇంట్లో శుభకార్యాలు చేయటం కానీ, లేదా ఆరోగ్యపరంగా కానీ, కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యపరంగా కానీ, ఇంటి మరమ్మతులు చేయటం కానీ, లేదా స్థిరాస్తి పైన ఎక్కువగా పెట్టుబడి పెట్టవలసి రావటం కానీ, భవిష్యత్తు కోసం ఏమైనా పెట్టుబడి పెట్టాల్సి రావటం కానీ, పిల్లల చదువుల విషయంలో ఖర్చులు కావటం కానీ, ఇలా ఏదో ఒక విషయంలో కన్యారాశి వారు ఖర్చులు చాలా ఎక్కువగా పెట్టబోతున్నారండి. కాబట్టి ఆర్థిక పరంగా తెలివిగా గనక కన్యారాశి వారి నిర్ణయాలను తీసుకున్నట్లయితే శని భగవానుడి యొక్క ప్రభావం వల్ల మీకు నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉండదండి. మొత్తం మీద చూసుకుంటే కన్యారాశి వారికి అనుకూల ఫలితాలే ఉండబోతున్నాయి. ప్రస్తుతం శని భగవానుడితో పాటు ఇతర గ్రహాల యొక్క సంచారం వల్ల కన్యారాశి వారు పాటించవలసిన పరిహారం విషయానికి వస్తే, శని మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా రాహు యొక్క గోచారం అనేది 7వ ఇంట్లో ఉంటుందండి. కాబట్టి రాహు మీ పైన చెడు ప్రభావాన్ని చూపిస్తాడు. దానివల్ల మీరు పాటించవలసిన పరిహారం ఏంటంటే ప్రతిరోజు కానీ లేదా ప్రతి శనివారం నాడు రాహు స్తోత్ర పారాయణం చేయటం కానీ, రాహు మంత్ర జపం చేయటం కానీ మంచిదండి. దీనితో పాటుగా దుర్గా స్తోత్ర పారాయణం చేయటం కానీ, దుర్గా సప్తసతి పారాయణం చేయటం వల్ల కూడా రాహు ఇచ్చే చెడు ప్రభావం అనేది కన్యారాశి వారి పైన తగ్గుతుంది. కాబట్టి కన్యారాశి వారు పెద్దగా భయపడవలసిన అవసరం లేదు. ఖర్చులు నియంత్రించుకోగలిగితే సరిపోతుంది. అలాగే వివాదాలకు వెళ్లకుండా జాగ్రత్త పడండి. శని ప్రభావం అనేది మీ పైన అనుకూలంగానే ఉండబోతుంది. అయితే భవిష్యత్తులో శని భగవానుడి యొక్క ప్రభావం మళ్ళీ కన్యారాశి వారి పైన ఎప్పుడు ఉంటుందంటే 2027 జూన్ 3వ తారీఖు నుండి 2027 అక్టోబర్ 20వ తారీఖు వరకు, మళ్ళీ 2028 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి 2029 ఆగస్టు 8వ తారీఖు వరకు, మళ్ళీ రెట్రోగ్రేడ్ ట్రాన్సిషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత శని భగవానుడు మళ్ళీ మీ 8వ ఇంట్లోకి వస్తాడండి. 2029 అక్టోబర్ 5 నుండి ఏప్రిల్ 17వ తారీఖు వరకు, అంటే 2027 జూన్ నుండి 2.5 సంవత్సరాల పాటు శని భగవానుడు అష్టమ ఇంట్లో, అంటే మీ 8వ ఇంట్లో ఉండటం వల్ల ఆ ప్రభావం అనేది కన్యారాశి వారి పైన పడుతుందండి. కాస్త నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో కన్యారాశి వారు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. శారీరక గాయాలు అయ్యే అవకాశాలు ఉంటాయి. కెరీర్ వారీగా కూడా శ్రమ ఎక్కువగా ఉంటుంది. ప్రతిఫలం తక్కువ, శ్రమ ఎక్కువ అన్నట్లుగా ఉంటుంది. అంటే సమయం అనేది కెరీర్ పరంగా కాస్త కఠినంగా ఉంటుంది అనే చెప్పాలి. కెరీర్లో ఆకస్మిక మార్పులు ఉంటాయి. ఆర్థికంగా నష్టాలు ఉంటాయి. పెట్టుబడుల విషయంలో కూడా ఈ అష్టమ శని సమయంలో కన్యారాశి వారు జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే భవిష్యత్తులో ఆ సమయంలో జాగ్రత్త పడతారని మాత్రమే నేను చెప్తున్నానండి. మిమ్మల్ని భయపెట్టాలని మాత్రం కాదు. 2027 జూన్ 3వ తారీఖు నుండి శని భగవానుడు మీ అష్టమ ఇంట్లో సంచారం చేస్తాడు. కాబట్టి ఆ సమయం వరకు కన్యారాశి వారి పైన శని ప్రభావం అనేది చెడుగా పడదండి.
అలాగే అష్టమ శని తర్వాత శని భగవానుడు ఎప్పుడైతే మీ 12వ ఇంట్లోకి అడుగు పెడతాడో అప్పటి నుండి కన్యా రాశి వారికి సాడేసతి శని కాలం అనేది మొదలవుతుంది. అంటే ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది మొదలవుతుంది. ఈ ఏలినాటి శని అనేది మనుషుల పైన 7.5 సంవత్సరాల పాటు ఉంటుందండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ 7.5 సంవత్సరాలను 3 భాగాలుగా విభజిస్తారు. అంటే మొదటి 2.5 సంవత్సరాలను మొదటి దశ అంటారు. తర్వాత 2.5 సంవత్సరాలను రెండవ దశ అంటారు. మిగిలిన 2.5 సంవత్సరాలను మూడవ దశ అంటారు. అంటే మొత్తం 3 దశలు ఉంటాయండి. శని భగవానుడు మీ 12వ ఇంట్లోకి అడుగు పెట్టంగానే ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది మీ పైన పడుతుంది. 2.5 సంవత్సరాలు మీ 12వ ఇంట్లోనే ఉంటాడు. ఆ తర్వాత మీ 1వ ఇంట్లోకి మారతాడు. అంటే మీ రాశిలోకి, కన్యా రాశిలోకి వస్తాడు. దానిని రెండవ దశ అంటాం. రెండవ దశలో బాగా ఎక్కువగా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుందండి. ఎందుకంటే శని మీతో పాటే ఉన్నాడు, మీ రాశిలోనే ఉన్నాడు కాబట్టి నెగిటివ్ రిజల్ట్స్ ఎక్కువగా ఉంటాయి. కెరీర్ పరంగా, ఆరోగ్యపరంగా, వృత్తి వ్యాపారాల పరంగా కన్యా రాశి వారు ఇబ్బంది పడవలసి ఉంటుంది. ఆ తర్వాత 2.5 సంవత్సరాలు మీ రెండో ఇంట్లోకి వెళ్తాడండి. అంటే భవిష్యత్తులో కన్యా రాశి వారికి ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది 2036 ఆగస్టు 27వ తారీఖున మొదలవుతుంది. అప్పటి నుండి 7.5 సంవత్సరాలు 2043 డిసెంబర్ 11వ తారీఖు వరకు కూడా ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది కన్యా రాశి వారి పైన పడుతుంది. అప్పటికి చాలా టైం ఉందండి. కాబట్టి కన్యా రాశి వారు ఈలోపే భయపడవలసిన అవసరం లేదు. ప్రస్తుతం మీకు శని అనుకూలంగా ఉన్నాడు కదా, కాబట్టి ఆ ఫలితాలను అనుభవించండి చాలు. భవిష్యత్తులో అయితే అష్టమ శని అనేది 2027లో మొదలవుతుంది. సాడేసతి శని అనేది 2036లో మొదలవుతుంది. అప్పటి వరకు శని వల్ల మీకు పెద్దగా ప్రాబ్లమ్స్ అనేవి ఉండవండి. కాబట్టి కన్యా రాశి వారు ఫ్రీగా ఉండవచ్చు. ఇవి కన్యా రాశి వారికి సంబంధించి శని యొక్క ప్రభావ ఫలితాలు. అలాగే మన గురు బ్రహ్మ ఛానల్లో ఈ కన్యా రాశి వారికి ఉగాది తర్వాత నుండి ఎలా ఉండబోతుంది, వచ్చే 3 నెలల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, కన్యా రాశి వారు వారి జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తారు, కన్యా రాశి వారి గుణగణాలు ఎలా ఉంటాయని చాలా వీడియోస్ చేయడం జరిగిందండి. దయచేసి వాటిని కూడా వీక్షించండి.